అటు తిరుపతిలో ఆలయాలు స్కూల్స్ పైన వైసీపీ సిద్ధం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై మున్సిపల్ కమిషనర్కు జనసేన ఫిర్యాదు చేసింది. సిద్ధం బ్యానర్లు రెచ్చగొట్టేలా ఉన్నాయని తెలిపారు. ఫ్లెక్సీలు పెట్టడానికి ఎవరు అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. ఆలయాలపై ఫ్లెక్సీలు నిధుల దుర్వినియోగంపై ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేస్తామని అంటున్న జనసేన పార్టీ నేతలతో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. థ్యాంక్ యూ. తిరుపతిలో సిద్ధం పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం పెను దుమారాన్ని దారితీస్తుంది. ముఖ్యంగా శ్రీశైలంలో కూడా చూసాము. ఆలయం దగ్గర నుంచి 5 కిలోమీటర్ల వరకు ఎలాంటి రాజకీయ ఫ్లెక్సీలు ఉండకూడదన్నా కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం ఎంతో దుమారం లేపింది. ఇక్కడ స్వయంగా కొన్ని ఆలయాలపైనే కూడా ఈ సిద్ధం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఇది తిరుపతిలో గుడికి అన్నపూర్ణేశ్వరి స్వామికి అమ్మవారి గుడికి సంబంధించినటువంటి కాంపౌండ్ వాళ్ళు, ఆ యొక్క అన్నదాన సత్రము, ఇవన్నీకి సంబంధించినటువంటి దీంట్లో ఆలయానికే కట్టేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆలయంలో పవిత్రంగా ఉండాల్సినటువంటి ఏదైనా మంచి విషయాలు, ధార్మిక విషయాలు ఇవన్నీ కూడా వెనకాల ఇంకా కట్టి ఉన్నారు. అలాంటివన్నీ కూడా తీసేసి ఇక్కడ ఈ రకమైనటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో ఇది సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్గా మారింది. గుడికి ఇలాంటి ఫ్లెక్సీ కట్టడం ఏంది అనేటువంటి విమర్శలు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు తిరుపతి మొత్తంగా కూడా ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీల పైన జనసేన నేతలు మున్సిపల్ కమిషనర్కి ఫిర్యాదు చేయడంతో పాటు కొంత వారి నుంచి సమాచారం కూడా అడిగిన పరిస్థితి. ఇక్కడ జనసేన నేతలు కూడా ఉన్నారు. అంటే చెప్పండి, ఈ గుడికి ఈ రకంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన దృశ్యాలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? సార్, సిద్ధం ఎందుకు సిద్ధం? ఏమి చేశారని సిద్ధం ఎన్నికలకి? ఈరోజు ఫ్లెక్సీలు రాష్ట్రం అంతా దేశం అంతా వేసుకున్నారు. వాళ్ళకి కావాల్సిన ప్లేస్ అంతా కూడా సిద్ధం అనే పోస్టర్. తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఈ గుడి చూడండి, అన్నపూర్ణమ్మ గుడి. ఆ బ్యానర్ కింద అమ్మవారి ఫోటో ఉంది. అమ్మవారికి ఎప్పుడప్పుడు ఏ పూజలు జరుగుతాయి, ఆ పూజల రేట్లు ఎంత, అవన్నీ ఆ బ్యానర్ కింద ఉంటే దాని మీద సిద్ధం అనేసారు సార్. అంటే వీళ్ళకి భక్తి, దేవుడు అంటే భక్తి పూర్తిగా లేదు. ఇంత దారుణమా? సిద్ధం అనేసారు. దేవుడి పైన దేవుడు సిద్ధమా? దేవుడు సిద్ధమని అడుగుతున్నాము. ఈరోజు ఒక అమ్మవారి గుడే కాదు, స్కూల్ మీద, కాలేజీల మీద, హాస్పిటల్ మీద కూడా వీళ్ళు సిద్ధమని వేసుకున్నారు. ప్రైవేట్ ప్రాపర్టీస్లు వేసుకోవాలంటే బెదిరిస్తారు, వేసుకున్నారు. గవర్నమెంట్ ప్రాపర్టీలు కూడా వేసుకున్నారు. దీని మీద మున్సిపల్ కమిషనర్గా కలిసాము. ఇవన్నీ గవర్నమెంట్ ప్రాపర్టీసు ఎలా వేసుకుంటారు? దీనికి పర్మిషన్ ఉందా? చలానా ఉందా? ఎవరు కట్టినారు? తిరుపతిలో 100కు పైగా బోర్డులు ఉన్నాయి. 10 నుంచి 15 లక్షల రూపాయలు రుసుము కావాలి. వచ్చిందా లేదా? లేకపోతే ఇవన్నీ మీరు పర్మిషన్ ఇచ్చారా? ఒకళ్ళు ఇచ్చుంటే ఎన్ని రోజులకి ఇచ్చారు? లేదంటే మాకు కూడా పర్మిషన్ ఇవ్వండి, మేము కూడా సిద్ధమో యుద్ధమో బ్యానర్ మేము కూడా వేసుకుంటాము. రెచ్చగొట్టే వాక్యాలు చేసినందుకు మున్సిపల్ అధికారులు మీరు పని చర్యలు తీసుకోకపోతే, మాకు ఆ రుసుము ఎవరు కట్టినారో మాకు చూపించకపోతే మేము కూడా పెద్ద ఆందోళన చేస్తామని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర ఇప్పుడే మేము ధర్నా చేయించాము. కానీ దారుణం ఏమంటే, ఇక్కడ గుడి దగ్గర, ఈ గుడి పవిత్ర దేవుడు మాకు తిరుపతి సెంటిమెంట్ అమ్మవారు కింద ఫోటో ఉంది. అక్కడ పూజల కార్యక్రమం ఉన్నాయి. అమ్మవారి విగ్రహం పైన సిద్ధమని బోర్డు పెట్టడం ఎంత బాధాకరం అంటే, దేవుడిని లెక్కలేనిగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. జగన్మోహన్ రెడ్డికి దేవుడే చూసుకుంటాడు, దిగిపోవడానికి సిద్ధంగా ఉండమని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఓకే, అంటే ఎన్నికల కమిషన్కి కూడా మీరు ఏమైనా ఫిర్యాదు చేసే అవకాశం ఉందా? ఈ ఎన్నికల ఖర్చులకు సంబంధించి ముందే ఈ రకమైనటువంటి ప్రచారం చేయడం, ఎన్నికల ఖర్చులకు చూపించకుండా ఎస్కేప్ కావడానికి కూడా ఇది దోహదపడే అవకాశం ఉంది కదా? 100% సార్. ఇప్పుడు ఎన్నికల కోడ్ ఇచ్చింది అనుకోండి, లిమిటెడ్ పీరియడ్ అమౌంట్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇంత పీక్స్ ఖర్చు పెట్టుకోరు. ఇప్పటికే ఈ సిద్ధమనే పోస్టర్లు కొన్ని 100 కోట్లు ఇచ్చుకున్నారు. ఎన్నికల కోడ్లో రాదు, ఇది ఎన్నికల ఖర్చులు రాదు. చెప్పచ్చు కదా, మీరు ఫిర్యాదు చేతి ఈ నిబంధనలు మార్చాల్సిన పరిస్థితి ఉందని కూడా మీరు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకు ఖచ్చితంగా సార్, మా అధినాయకుల దృష్టికి తీసుకెళ్ళాం. కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కూడా మాట్లాడి దీని మీద టెలికాన్ఫరెన్స్ జరిగింది. ఎన్నికల కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. అన్ని చోట్ల ప్రింట్అవుట్ లిస్ట్ పంపుతున్నాము. ఎన్నికల కమిషనర్ గారు కూడా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ లిమిటెడ్ బడ్జెట్ అయితే వీళ్ళు కట్టిన బోర్డులు 4 బోర్డులు మించి కట్టలేము. మళ్ళీ వీళ్ళు ఇచ్చిన బడ్జెట్ 4 బోర్డులు మించి కట్టలేము. అట్లాంటిది వీళ్ళు 4 లక్షల బోర్డులు కట్టారు. ఎవరి డబ్బులు? జగన్మోహన్ డబ్బులా? ఎమ్మెల్యే గారి డబ్బులా? లేకపోతే ఇక్కడ మేయర్ డబ్బులా? లేకపోతే కార్పొరేట్ డబ్బులా? ఇవంతా ప్రభుత్వం డబ్బులు, మా డబ్బులతో మీరు సిద్ధమైన బోర్డులు వేసుకునేది దీన్ని ఖండిస్తున్నాం సార్. ప్రజలు ఎట్లా ఫీల్ అవుతున్నారండి? తిరుపతి అంతా కూడా ఈ రకంగా బోర్డులు పెట్టిన నేపథ్యంలో ఎట్లా ఫీల్ అవుతున్నారు? తిరుపతి ప్రజలందరూ కూడా ప్రతి డివిజన్లలో ఇదే విధంగా సిద్ధం అని చెప్పి లైటింగ్ బోర్డ్స్ ప్రజల్ని భయపడిచ్చి వాళ్ళ ఇంటిపైన బోర్డులు పెట్టుకోకపోతే మీకు ఇంటి పన్ను కట్ చేస్తాం, కుళాయికి ట్యాప్ కనెక్షన్ కట్ చేస్తామని చెప్పి వాళ్ళు భయపడిచ్చి ప్రతి ఇంటిపైన ఈ లైటింగ్ బోర్డులు కూడా పెడుతున్నారు. తిరుపతిలోని పవిత్ర పుణ్యక్షేత్రం ఇక్కడ అన్నపూర్ణేశ్వరి గుడిలో వారానికి ఎంతోమంది భక్తులు వస్తుంటారు. చాలామంది భక్తులు చాలా పవిత్రంగా చూసుకునే గుడి. అటువంటి గుడి అమ్మవారి ఫోటో కనపడకుండా ఈరోజు సిద్ధమని చెప్పి బోర్డు పెట్టి మా అందరి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వీళ్ళు బోర్డులు పెడుతున్నారు. ప్రజల్ని భయపడిచ్చి కూడా బోర్డులు పెట్టిస్తున్నారు.
మీరు ఎన్ని సిద్ధం బోర్డులు పెట్టుకున్నా, ప్రజలను ఎంత భయపడిచ్చినా 80 రోజుల్లో మీరు ఇంటికి పోవడం తప్పదు. దానికి మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి నేను చెప్తాను. అది మొత్తంగా భక్తుల మనోభావాలు కావచ్చు, తిరుపతి వాసుల మనోభావాలు కావచ్చు దెబ్బతీస్తూ తిరుపతిలో ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు కలకలం రేపుతోంది. మొత్తం మీద సిద్ధం అనేటువంటి ఫ్లెక్సీల ఏర్పాటు పైన అటు జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ అన్ని పక్షాల వాళ్ళు కూడా దీనిపైన ప్రశ్నలు లేవనెత్తున్నారు, ఉద్యమానికి ముందుకెళ్తున్నారు. ఓటు స్టూడియో.